మీ ఇద్దరు ఇప్పుడు వచ్చిన ప్రయత్నం చేస్తారు. ప్రతి గాజు గ్లాస్లో ఒక బెలూన్ పెట్టుంది. దాన్ని మీరు ఊదితే బెలూన్ గ్లాస్ని హోల్డ్ చేస్తుంది, గ్లాస్ని పట్టుకుంటుంది. దాన్ని మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టి మళ్ళీ అందులోంచి గాలి లోపల తీసేసుకుంటే గ్లాస్ అక్కడ ఉండిపోతుంది. సరేనమ్మా? లేదా అక్కడ ల్యాండ్ అయ్యాక బూడగ వదిలేసేయండి. అక్కడ గ్లాసులన్నీ ఉండాలి ఆ టేబుల్ మీద. మధ్యదారిలో కింద పడిపోతాయి. సో గాలి ఎక్కువ ఊదుకుంటే టైట్గా పట్టుకుని ఉంటుంది గ్లాస్. రెడీ, 3, 2, 1, go! चल चलो चलो लाइफ से मिलो इदो కొత్త చాప్టర్ just say hello చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్ చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తీయగొట్ట కడదాకా వదలవు గనక కష్టాలెందుకు బరువుకుంటాయ్ తేలికైన బ్రతుకంతా మోస్తూ దించవు గనక ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడపదాకా. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు. ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఈ టేబుల్ మీద ఎన్ని గ్లాసులు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. అయ్యో, మీరు అన్నీ అక్కడ తీసుకెళ్ళి పెట్టారా? ఇద్దరు సూపర్గా ఆడారు. మీరు మొదటి గ్లాస్ పెట్టగానే పాపం ఈ అమాయకురాలు ఏమైపోతుందో అనుకున్నాను. నేను ఎలా ఆడుతుందో అనుకున్నాను. పాపం మొత్తం పనుదేడు 2 కేజీలు తగ్గింది కూడా పాపం అమ్మాయి. సో మీరు చేసిన ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. సో మీ చేతుల మీదుగా వాళ్ళకి 15,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.